ఒక్క మాట చెప్పాలంటే I am grateful to not only Patriji for starting Tirupati Spiritual Society in the year 1994, but the persons who are behind Tirupati Spiritual Society are English Endukurante just for Dr. Karthikeyanji. The persons who are behind our 32 years journey was Bhima Saragu, who was the proprietor of Bhima's Hotels in Tirupati, and he was the chief patron of Tirupati Spiritual Society, and ably supported by the great Mahopadhyaya, Sahitya Shiromani, Dr. Samudrala Lakshmanaya Garu, who was the secretary of Dharma Prachara Parishad, Tirumala Tirupati Devasthanams at that time. So, with these people, and with the able support of Dr. Medasani Mohan Garu, Brahmanandam Garu, JAO Venkatramaya Garu, IFS Shankar Reddy Garu, with a number of other people, we are able to serve spiritual works through Tirupati Spiritual Society since 1994. So, I am grateful to all these people who are supporting in all our spiritual activities. చాలా సంతోషం. ఇవాళ పత్రికారి ఆశయం ఆ రోజు మేము చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలంటే నమ్మలేదు. కానీ నమ్మలేనప్పుడు మీరు ఎందుకు వచ్చినారు? ఆ పత్రికారి తిరుపతికి వచ్చినప్పుడు నేను కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చేటప్పుడు సార్తో మాట్లాడుతూ ఉంటే ఏదో వచ్చినాడు, ఉద్యోగం రాజీనామా ఇచ్చేసాడంట, సరే మనకు తెలిసిన సహాయం ఏదైనా చేస్తాము అంతవరకునే మైండ్ పెట్టుకున్నాం అంతే. బియాండ్ దట్ ఏదో ధ్యానం నేర్చుకుని ఏదో సమాజానికి ఏదో చేసేస్తాము అని. ఎందుకంటే ఆయన చెప్పే విషయాలన్నీ కూడా నాకు బాగుంది. అప్పుడు ఆరోగ్యంగా ఆయన ఫస్ట్లో వస్తూ ఉంటేనే ఇవన్నీ మన ధ్యాన లక్షణాలన్నీ చెప్తే, లాభాలు చెప్తే అవన్నీ నాకున్నాయండి అన్నాడు. అందమైన భార్య ఉంది, డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, కాలేజీ ప్రిన్సిపాలు, పిలిస్తే 10 మంది వచ్చే నౌకర్లు, ఇంతమంది నెట్వర్క్లో ఉండేవాడికి ఏదో ధ్యానంతో నాకేదో వస్తుంది అనుకునేది లేదు అక్కడ. కానీ ఒక్క మాట అన్నాడు. నేను 1975లో MA అయిపోయినాక IAS బాగా ప్రిపేర్ కావాలని మెడ్రాస్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు. IRS ఇన్స్టిట్యూట్ అని మైలాపూర్లో ఉంది. వాళ్ళు దే పుట్ one question to me before admitting into their IAS circle. What you know, what you want to know, what you are going to do. అంటే నీకేమి తెలుసు, ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏమి చేస్తావు, ఈ 3 ప్రశ్నలు వేసినాడు. అప్పుడు నాకు ఇంత తెలియదు. ఏదో నేను ఒకటే మాట చెప్పినాను, నేను MA పూర్తయినాను, IAS కోచింగ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాను, అందుకని వచ్చినాను అన్నాను. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ మై ఆన్సర్ అట్ దట్ టైం. కానీ వాళ్ళు చెప్పారు, నో, రేపు సెలక్షన్ వచ్చినప్పుడు ఇట్లా ప్రశ్నకి ఇట్లా కాదు జవాబు చెప్పాల్సి ఉందని ఇట్లా చెప్పాడు. అవన్నీ నాకు మైండ్లో ఉంది. కాలేజీ ప్రిన్సిపాల్గా నేను ఇంట్రడ్యూస్ చేస్తే పత్రిక ఆ టైంలో వచ్చినప్పుడు ఇవన్నీ నాకు గుర్తుంది. సరే, ఆయన నన్ను అడిగినాడు, మీకు ధ్యానం గురించి తెలుసా అని. నాకు తెలుసు అన్నా. ఎందుకంటే తిరుపతిలో ఉన్నాం కాబట్టి ధ్యానం తెలియదంటే అది బాగుండదని. ఎట్లా చేస్తారంటే ఏదో చెప్పినాను. నో, అది జపము అన్నాడు. ఏంటి అంటే ఇది అన్నాడు. అది ఇట్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్ టు అస్ అట్ దట్ టైమ్ ఇన్ 1994. తర్వాత వచ్చినాడు, నేర్చుకున్నాము, సార్తో కలిశాము. తర్వాత మా అదృష్టం ఏంటంటే ఇంతకుముందు మేడం పరిచయం చేసేటప్పుడు మీరు వీడియో క్యాసెట్ చూసుంటారు, పైలోకాల ఎలా ఉంది అని. కరోనాలో నాకు మరణాంతర అవునా. సో పత్రికారితో పరిచయమే మరణాంతర జీవితంతో ఎంట్రీ అయింది 1994. ఈరోజు రఘురామ్ మీతో మాట్లాడుతున్నాడంటే కూడా మరణాంతర జీవితం తర్వాతనే మాట్లాడుతూ ఉన్నా.
ఈ రెండు ఇంటర్లింక్డ్ ఆస్పెక్ట్. 94లో పత్రిగారు తిరుపతికి వచ్చినప్పుడు 2 నెలలకే మా నాన్న చనిపోయారు. జూలై 21 చనిపోయినాడు. సరే అటెండ్ అయినాను, అన్నీ వచ్చేసినాము. తర్వాత ఎవ్రీ మంత్ అప్పుడు పత్రికారు వస్తే 1 వీక్ తిరుపతిలో ఉండేవాడు. ఆ 1 వీక్లో నేను, కేశవరాజు, వెంకటరామరెడ్డి, కుప్పన్న, బసవయ్య వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. అప్పటికి ఇమీడియట్గా శివప్రసాద్ వీళ్ళంతా రాలా. 96లో సాయి కుమార్ రెడ్డి వచ్చాడు. తర్వాత నేర్చుకున్నారు. తర్వాత ఒక టీం అనుకోండి. ఐ ఎక్స్పెక్టెడ్, అరే మా నాన్న చనిపోయినాడు కదా, సార్ ఏమన్నా మాట్లాడతాడేమో, కొంచెం విచారిస్తాడేమో అని. అది హ్యూమన్ టెండెన్సీ. ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఎలా ఉందయ్యా, బాగుందా అంటే విల్ ఫీల్ హ్యాపీ, అంతే. బియాండ్ దట్ ఇంకేమీ లేదు అక్కడ. అప్పుడు జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది. కర్మక్రియలు చేసుకొని వచ్చినాను. కాలేజీ ప్రిన్సిపాల్గా జూలై 15th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ చూసుకొని అనుకున్నా, ఇంకా పత్రికారితో ఇంకా బై కొట్టేసేది మేలు, వేస్ట్ ప్రోడక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే కనీసం విచారించేది కూడా లేదు మనిషిని, ఇటువంటి వాళ్ళతో ఎందుకు అనుకున్నా. ఆ టైము నైట్ 9 o'clock, సార్ నేను వెళతాను, సార్ కాదు గురూజీని అనేవాడిని, వెళతామండి అనుకున్నా. దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్ అని. అప్పుడు హీ గేవ్ 1 book టు మీ, లైఫ్ ఆఫ్టర్ డెత్ అని. ఐ వాజ్ ఎ బిట్ హెజిటెంట్ టు టేక్, ఎందుకంటే ఇస్తే మళ్ళీ ఈ బుక్ కోసం రావాల్సి వస్తుందేమో అని ఒక చిన్న ఐడియా ఉంది. సరే తీసుకున్నా. ఇంటికి వచ్చిన 11 గంటలకు జస్ట్ ఐ హ్యావ్ ఓపెన్ ద బుక్. అందరూ నిద్రపోతా ఉండాలి, పిల్లలు, భార్య అందరూ. ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ బుక్. మార్నింగ్ 4 o'clock అయిందండి. అన్బిలీవబుల్ బుక్. ఎందుకంటే మా నాన్న ఫ్రెష్గా చనిపోయాడు, మైండ్ అంతా ఫ్రెష్లో ఉంది. ఒక మనిషి చనిపోతే పరిస్థితి ఇట్లుంటుందా పై లోకాలలో అనేది డెప్త్గా ఉంది. విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆ బుక్. 4 o'clock అయింది. కొంచెం కళ్ళు నీళ్ళు కారుతూ ఉంది నాకు. నాన్న కదా ఇంత చేసి. అప్పుడు నిజం చెప్పాలంటే పత్రికలు అప్పటికి 3 నెలలు పరిచయం అయితే కూడా వెరీ క్యాజువల్గా ఉన్నాం. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఆయన పైన. ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత పత్రికారి గెటప్ కాదు అది. నీట్గా షేవింగ్ చేసుకొని, కంటిద్దాలు పెట్టుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, నోట్లో ఒక సిగరెట్ పెట్టుకొని, ఒక గురువు అంటే మనం నమ్మే స్థాయి లేవు. అది దట్ స్టేజ్. కానీ ఆ బుక్ చదివినాక మాత్రము, ఈ బుక్ నాకు ఇచ్చినాడంటే హీ గాట్ దట్ ఇన్ఫర్మేషన్ అనేసి ఆ 4 గంటలకు ఫస్ట్ టైము ఐ డిడ్ మెడిటేషన్ అట్ 4 AM. 100% ప్యూర్ అయిపోయింది మైండ్ ఆ బుక్ వల్లంతే. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. నేను అప్పుడు మెడిటేటర్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మెడిటేషన్ పెద్ద ఇష్టమూ లేదు. ఏదో ఈయన ఉద్యోగం రాజీనామా ఇచ్చేసి వచ్చినాడంట, కాలేజీ ప్రిన్సిపల్గా ఏదైనా క్లాసులు కాలేజీలో పెట్టేదానికి అంతవరకునే నాకు మైండ్ ఉంది. బియాండ్ దట్ ఇంకేం పెద్ద నేర్చుకోవాలని తపనలే. కానీ ఆ రోజు మెడిటేషన్ చేశా. సర్ప్రైజింగ్లీ మా ఫాదరు 20 రోజుల ముందు చనిపోయిండే మా ఫాదరు, హీ వాజ్ సిట్టింగ్ బిఫోర్ మీ, హీ టచ్డ్ మీ, ఐ ఫెల్ట్ ఇట్. కానీ ధ్యానంలో నాన్న గుర్తులో ఉన్నాడు, ఇట్లే ఉంది నాకు మైండ్. అరే నాన్న చనిపోయినాడు కదా, మైండ్లో ఉంది కదా, ఇట్లా అనిపించినట్లు అనిపిస్తూ ఉంది అంతేగాని. బట్ ఐ హర్డ్ ఎ వర్డ్. నేను మెడిటేషన్లో చెప్తూ ఉన్నా, అయ్యా ఎక్కడున్నారంటే నీ దగ్గర ఉన్నాను రా అన్నాడు. ఒక సెకండ్ జస్ట్ ఐ హ్యావ్ ఓపెన్. ఐ వాజ్ స్టన్డ్ టు సీ ద ఫిజికల్ బాడీ ఆఫ్ మై ఫాదర్ ఫర్ ఎ ఫ్రాక్షన్. ఈ టచ్డ్ మీ, దట్ ఐ కెన్ రిమెంబర్. ఎట్లా వచ్చినారో, నువ్వు ధ్యానం చేసినావురా, నేను వచ్చినాను, ధ్యానం చెయ్యి అన్నాడు. అంతే, ఈ డిసపేర్డ్. ధ్యానం లేదు అప్పుడు, అది నాకు గుర్తుపెట్టుకోండి.
పత్రికారితో ఎందుకు ఉన్నామంటే పూర్వజన్మ సంస్కారంలో పూర్వజన్మంతో ఉండేవాళ్లే కలుస్తారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, కార్యకారణ సంబంధంలో ఎవరంటే వాళ్ళు ఊరికే ఎవరో కలవరు, ఊరికే ఎవరు మోసం చేయరు, ఊరికే ఎవరు సహాయము చేయరు. ఇట్ ఈజ్ ఆల్ ఎ డిజైన్డ్ లైఫ్. 100%. What we had to know is we had to admit whatever things happen, we had to just simply admit. We should not go for unnecessary logical conclusions. అది నాకు నేర్చుకున్నా. ఎప్పుడో ముందు జన్మల్లో చేసిన ధ్యాన ఫలితం ఇది, అంతే, ఇంకేమీ లేదు నాకు అక్కడ. కానీ పత్రికారు ఈ అప్పో దీపో భవ కాన్సెప్ట్లో నేను ఫస్ట్లో ఆ దీపం వెలిగించినాడు, వెలుగుతూ ఉందంతే, ఇంకేమీ లే. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ బట్ నోబడీ ఈజ్ దేర్ టు టార్చ్ ఇట్. పత్రికారు అది చేసినాడు. 100% 4 నుంచి 5 గంటలకు ధ్యానం చేశాను. ఆయన 7-7:30కి వెళతామన్నాడు. ఇంటికి రూమ్కి వెళ్ళాను, భీమాస్ హోటల్. జస్ట్ ఐ నాక్డ్ ద డోర్. హీ సెడ్ వన్ వర్డ్. 94లో ఫస్ట్లో వచ్చినప్పుడు ఆయన కలిసేటప్పుడు మా ఫ్రెండ్ మెడిటేటర్ పిలుచుకొని పోతే పైనుంచి కూర్చుండే సారు పైకి కిందకు వచ్చి నన్ను ఒకసారి చూసి ఐఎమ్ వెయిటింగ్ ఫార్ యూ అన్నాడు. నేను అన్నా, హౌ కెన్ యూ వెయిట్ ఫార్ మీ? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్, యూ హ్యావ్ నాట్ సీన్ మీ సో ఫార్, హౌ కెన్ యూ వెయిట్ ఫార్ మీ అన్నా. ఎందుకంటే ఆయన పైన ఇంప్రెషన్ లేదు కాబట్టి. ఆ ప్యాంటు కంటే కొంతకి గురువు అంటే మనకు వేశాస్త్ర ముఖం నాకు అటాచ్డ్, కంచి పీఠాధిపతులతో అటాచ్డ్. ఈ దీంట్లో ఉండేటప్పుడు ఒక ప్యాంటు షర్ట్ వేసుకుని వచ్చినప్పుడు నేను గురువు ఉంటే హౌ కెన్ వీ బిలీవ్ అట్ దట్ స్టేజ్? అదే మాట అన్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ రఘురామ్ అన్నాడు. కూర్చున్నాం. ఫస్ట్ టైం నా జీవితంలో ఇన్ని సంవత్సరాలలో ఆధ్యాత్మికం ఏదన్నా మాట్లాడినాను అంటే ఆ ఒక్కరోజే సుమారు 6 గంటల నుంచి 8:30 వరకు he has discussed in depth of the subject, in depth. ఇది ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇది విషయము. నేను 15 సంవత్సరాలు కష్టపడి నీకు చెప్తూ ఉన్నా, నువ్వే నేర్చుకోవాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. ఆ రోజు నేర్చుకునేది కూడా ఇదే. నువ్వు 100% నమ్ము, జస్ట్ నమ్మతాను అప్పుడన్నా. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మై ఫాదర్. చనిపోయి ఉండే ఫాదర్ని ఇంపాసిబుల్, అసలు నోబడీ విల్ హియర్ అండ్ బిలీవ్ అస్ ఆల్సో, జరుగుతుందా లేదా అని. కానీ ఐ ఫెల్ట్ ఇట్, ఐ హ్యావ్ సీన్ ఇట్. ఇట్ వాజ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు నుంచి పత్రికారి ధ్యాన కార్యక్రమాలలో ధ్యానం నేర్చుకున్నాక నేను ఐఏఎస్ దానికి పోయినప్పుడు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అన్నాడే. ఆ రోజు ఆ ధ్యానము ఈ 32 సంవత్సరాలలో మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఇంత గట్టిగా, ఇంత చక్కగా, ఇన్ వన్ వర్డ్ ఐ కెన్ సే, ఇన్ ద ఎంటైర్ పిఎస్ఎస్ మూమెంట్, Tirupati Spiritual Society is the only center where meditation is being done every day in spite of corona, in spite of bunds, in spite of every day we are doing meditation. And I am grateful to all my Tirupati masters who are looking after my Venkateswara Dhyana Mandiram day and night, morning, evening. In corona also, when lockdown was there, our people will go at 6 o'clock, they will light the lamp and they will do meditation and they will come out. In Andhra Bandh, in Andhra agitation also, we did the same time. And I can proudly say that the credit goes to Guruji and the presiding deity, Lord Venkateswara Swami. Beyond that, we cannot do anything at this stage. Ala, ఆ రోజు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అన్నప్పుడు పత్రికారు చెప్పిన విషయాలు ఈ 32 సంవత్సరాలలో మేము చేయగలిగినాం. ప్రతిదీ ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో జరిగిన ప్రతి యాక్టివిటీ దానికి బీజం పడింది ఒక తిరుపతి. ఎందుకురా అంటే అప్పుడు ఇన్ని సెంటర్లు లేవు. కర్నూలు ఒకటి ఉండింది, గుంతకల్లో ఒకటి ఉండింది, ధర్మవరం ఒకటి ఉండింది, అనంతపురం ఒకటి ఉండింది, హైదరాబాద్ ఒకటి, ఇంతే, ఇంకేమి లేవు సెంటర్లు. తిరుపతి 94 వచ్చినాక ఆ ఒక్క సంవత్సరంలోనే మేము స్టార్టెడ్ 6 సెంటర్స్ ఇన్ అదర్ ప్లేసెస్.
అలా మీరు తులసీదళం కానీ చదివేటప్పుడు ఆ ఇంట్రొడక్షన్లో చూడండి, 1994లో పత్రి గారు మేము ఆ రోజు ఎర్ర బస్సులో ఆర్టీసీ బస్సులో పీలేరు క్లాసులోకి పోతూ ఉన్నాం. పీలేరుకి పోయేటప్పుడు పత్రి గారికి ఒక పెద్ద బ్రహ్మాండమైన ఐడియాస్ వచ్చాయి. ఆ ఐడియాస్ రూపకల్పనే తులసీదళం. పత్రి గారిని ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలా అంటే, తులసీదళంలో ఈసారి పోయి చదవండి, ఇంట్రొడక్షన్ ఉంది. ప్రతి మతము ఏం చేస్తారో అని చెప్పినాడు. అసలు ఇన్ని మతాలు ఇట్లుండాయా, ఇంత ఉండాయని అది చదివితే మీకు ఒక ట్రెజర్ హౌసే. ఆధ్యాత్మికమంతా కూడా తెలుసుకుండేది కాదు, తెలుసుకుండేది నీ బాధ్యత, ఆచరణ చేసేది నీ జ్ఞానం. సమాజానికి ఏదన్నా మంచి చేసేది బదులు నీకు నువ్వు చేసుకున్నావా? భగవద్గీత ఎసెన్స్ ఉద్ధరేది ఆత్మనాత్మానం. నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోకుండా నువ్వు బయట వాళ్ళని ఉద్ధరించేదానికి ఏమీ లేదు అక్కడ. నీ మాట సరిగ్గా లేకుండా ఉంటే నీ మాటకు విలువ ఉండదు. అసత్యం చెప్తే ఆ కర్మ సిద్ధాంతంలో నువ్వు ఫాలో అయ్యి నువ్వు బాధపడి తీరాల్సి ఉంది. ఆధ్యాత్మికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో చెప్పాలా అని చెప్పేది కాదు. నీ ఇష్ట ప్రకారం చెప్పినామంటే అందరి కర్మలను మనం అనుభవించుకోవాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. అలా పత్రి గారి మూమెంట్లో మేము 100% నమ్మినాము, 100% యాక్టివిటీస్ చేసుకున్నాము. ప్రతి మూమెంట్లో కూడా తిరుపతి అనేది పత్రి గారికి ఒక నమ్మకము. ఇక్కడ 1 వీక్ ఉండేవాడు కాబట్టి ఈవినింగ్ భీమాస్ హోటల్ కాబట్టి ఏ పయస్ హోటల్, పయస్ మ్యాన్, పెద్ద పెద్ద సర్కిల్స్ ఉండేవాడు. మేము ఏ కార్యక్రమం చేస్తే కూడా ఇట్ హ్యాస్ సమ్ శాంక్టిటీ. లేదంటే తిరుపతిలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండేవాళ్ళే, నువ్వే దేవుడు అంటే మనల్ని తంతారు పట్టి, దేవుడు అక్కడ పెట్టుకొని నువ్వెట్రా అవుతావు అని. అటువంటి పరిస్థితులలో ధ్యానాన్ని ప్రతి ఇంటింటికి మేము చేర్చగలిగినాము. మా పైన నమ్మినారు, చేసినారు. ఇవాళ ఒక్క తిరుపతిలోనే సుమారు 25 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. 25 సెంటర్స్లో నభోతో నభవిష్యత్ జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఊర్లలో ఇట్లా తిరుచానూరు కానీ, ఇక్కడ సుభాష్ పత్రి ఆశ్రమం కానీ, ఇంకొంచెం దూరం అట్లా దామరకుప్పంలో గోవిందా పిరమిడ్ కానీ, ఈ పక్క జీతవనం కానీ, నంబర్ ఆఫ్ ప్లేసెస్. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ధ్యానం అనేది నమ్మినారు. కానీ ఆ నమ్మకానికి మేము సార్ని నమ్మడము, సార్కు అరే మూమెంట్కి మనం ఏం చెయ్యాలా, నాకు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అనేది నాకు ఇప్పటికి కూడా ఆ మనసులో అట్లే ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి పోయినంటే నువ్వు తెలుసుకున్నాక ఏం చేస్తావు అనేది మేమేం చేశామంటే, పత్రికారి మూమెంట్కు కొన్ని ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ తిరుపతిలోనే చేసుకున్నాం. నేను జేసీస్ మెంబర్, లయన్స్ క్లబ్ ఇవన్నీ కూడా మెంబర్ ఉండేటప్పుడు మాకు ఒక ఇది ఉండింది, లోగో ఒకటి. అటువంటి లోగోని అప్పుడు పిరమిడ్ సొసైటీస్ కాదు, పిరమిడ్ ధ్యాన కేంద్రాస్ అని అది ఒక్కటి ఉండింది. ఇవాళ తేవాలని అనుకున్నాను. ఇవాళ ఎక్కువ జనాలు వచ్చేసినారు. ఇవాళ ఎక్స్ట్రాగా 500 మంది మరలా ఇవాళ జాయిన్ అయ్యారు. సో వాళ్ళ అరేంజ్మెంట్స్, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని హడావిడిగా వచ్చే లోపల లేదంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షో దట్ పిన్. ఆ రోజు ఆ పిన్ని అప్పుడు పివి రత్నం అని మా స్టూడెంట్, అతను ఎడ్యుకేషన్ టెక్నికల్ మినిస్టర్ ఉన్నాడు. అతని ద్వారా అన్నమాచార్య కళామండపంలో పత్రికలను పిలిపించి ఆ పిన్ని రిలీజ్ చేయించినాం. అప్పుడు ఆ పిన్ వేసుకుంటే మనకు ఒక ఐడెంటిటీ ఉండేది. ఈసారి అది ఒకసారి చూపిస్తామనుకున్నా. అలాగే క్లోజ్డ్ సర్కిల్స్లో అప్పుడు ధ్యాన కేంద్రాలు 4, ఎందుకంటే జనాలు లేరు కాబట్టి. తిరుపతిలో మేము 94 నేర్చుకున్నాక, సొసైటీని ఫామ్ చేసినాక ఇనాగరేషన్ ఎక్కడ పెడతారు రఘురామ్ అంటే, మీ ఇంట్లో పెడతారా, ఆఫీస్ పైన, మా ఇంటి పైన. ఇప్పటికి కూడా మా ఇల్లే 94లో పత్రికలు వచ్చినప్పుడు 83 కోలా స్ట్రీట్ ఏ అడ్రస్ ఉందో ఇప్పుడు కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్ అన్ని అడ్రస్ల్లో కూడా అదే అడ్రస్. అది మార్చద్దు, ఎందుకంటే నీ ఇంటి పర్మనెంట్గా ఉంటావు. ఏదైనా కమ్యూనికేషన్ వస్తే నువ్వు చెప్పేదానికి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బయట నుంచి ఎన్నో లెటర్లు, నేను ఇన్వాల్వ్మెంట్ లేను, బట్ అవన్నీ నాకే వస్తాయి. కానీ అట్లే పెట్టినాడు. ఆ రోజు ఇది ఇనాగరేషను త్యాగరాజ మండపంలో ఫస్ట్ టైం పెట్టాము. పబ్లిక్లో ఎంతమంది వస్తారు రఘురామ్ అంటే, వస్తారు గురించి, నేను జేసీసీ ప్రెసిడెంట్, లోకల్ భీమాసర గంధం అంటే 600 మంది వచ్చినారండి. కనీసం 20 మంది మెడిటేటర్స్ లేం మేము, కానీ 600 మంది మెడిటేటర్స్ ఆ రోజు వచ్చినారు.
పత్రి గారు హీ వాజ్ సో హ్యాపీ. సో అలా తిరుపతిలో ప్రతిదీ కూడా పత్రి గారికి పిరమిడ్ పార్టీ పెట్టాలన్నప్పుడు ఐడియా కూడా మళ్ళా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తిరుపతిలోనే ఆయన నువ్వే ఉండు బాధ్యత అన్నాడు. మానస సరోవరం మాకే బాధ్యత ఇచ్చినాడు. ఫేమస్ రఘు నేను కలిసి 15 times మానస సరోవరానికి నన్ను పిలుచుకోబోయేదానికి మాస్టర్స్ చేసినారు హెల్ప్. దానికి ఒకటి ఇంకొక చిన్న లింక్, ఎందుకు నేను మానస సరోవరానికి ఎన్నిసార్లు వేసినాడనేది నాకు తెలియదు. పత్రికాన్ని 2002లో పిలుచుకుపోయినప్పుడు పత్రికారు పిక్చర్ అంతా ఇచ్చాడు. 94లో పత్రికారు తిరుపతికి వచ్చినప్పుడు అనంతపూర్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఐ నరసింహారెడ్డి అని. ఆయనకు లోప్ సంఘ మాస్టరు ఛానళ్ళు వచ్చేది. 90 నుంచి వస్తూ ఉంది ఆయనకు. ఛానల్స్ అంతా వచ్చినవన్నీ కూడా రాసి పెట్టుకుంటా ఉన్నాడు ఆయన. మ్యాన్స్క్రిప్ట్ వాజ్ రెడీ, కవర్ పేజీ వేసి పెట్టుకో ఉన్నారు. దాన్ని డిటిపి చేసేదానికి, ప్రింట్ చేసేదానికి అప్పుడు ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్లా. ఇవాళ ఒక ధ్యాన మహాయజ్ఞానికి 1.5 కోటితో చేసే స్థాయికి ఇవాళ ఎదిగినాము. ఆ రోజు 5,000 రూపాయలు ఖర్చు పెట్టేదానికి అంత కష్టం మాకు. ఎందుకంటే ఆ రోజు విలువ అట్లా ఉండింది, డబ్బు విలువ. రఘురామ్ నాకు ఒక చిన్న పని అన్నాడు. ఏం గురూజీ అన్నాడు. రంపాని ఒక ఛానలింగ్ ఉంది, ఆయన రాసినాడు, ఆ బుక్ని తిరుపతి నుంచి నువ్వు ప్రింట్ చేస్తావా అన్నాడు. సంతోషంగా చేస్తామన్నా. అప్పుడే కొత్తగా డిటిపి వచ్చింది 1994లో తిరుపతికి. మా ఫ్రెండ్ ఆయనే ఇప్పుడు పబ్లికేషన్స్ ఇన్ఛార్జ్ మాకు తిరుపతి. ఈరోజు ఇన్ని వేల పుస్తకాలు ప్రింట్ చేస్తున్నామంటే ఆ రోజు ఆయనే మాకు సపోర్ట్ చేసింది. ఈజ్ ఎ మెంబరు. పత్రికారు కూడా ఆ బుక్ మ్యాన్స్క్రిప్ట్ తీసుకొని వచ్చి టైప్ చేపించి కనీసం 10 రోజులు కూర్చొని ఉంటాడు మాతో, కరెక్షన్స్ చేసేది. ఆ బుక్కే రంపా స్పీక్స్ అగైన్ అని. రంపా స్పీక్స్ అగైన్, అన్బిలీవబుల్ బుక్. ఈరోజు మనము 1,00,000 పేర్లు వింటా ఉన్నాం. ఆ 1,00,000 పేర్లు ఆధ్యాత్మిక పేర్లు మనకు తెలియదు ఆ రోజు. కానీ దాంట్లో అర్థమైంది. నేను కరెక్షన్స్ చేసి ప్రింట్ చేసినా కాబట్టి ఇంకొంచెం 1994లో పత్రికారితో మా నాన్నతో ఒక ధ్యానం పైన నమ్మకం కుదిరింది. ఈ బుక్తో ఏమైందిరా అంటే నాకు ఈ టెక్నికల్ వర్డ్స్కి అంతా కూడా అర్థమైపోయింది. అసలు ఆ పదాలు లేవు అప్పుడు. ఒక ట్విన్ సోల్ అంటే తెలీదు, సోల్మేట్ అంటే తెలీదు, కర్మ సిద్ధాంతం తెలీదు, ఒక సెల్వా కార్డు తెలీదు, ఎలా పనిచేస్తుందో తెలీదు. ఆ బుక్ వల్ల నాకు వచ్చింది. ద ఫస్ట్ బుక్ పబ్లిష్డ్ ఇన్ తిరుపతి అండ్ ఎంటైర్ పిఎస్ఎస్ మూమెంట్ వాజ్ రంపా స్పీక్స్ అగైన్, అన్బిలీవబుల్ బుక్. కొన్ని ఒక 3-4 పుస్తకాలు ఏమో ఉన్నాయి. వీలైతే దాన్ని మళ్ళీ ఒకసారి రీప్రింట్ చేయాలని అనుకుంటున్నాము. అది కొన్ని ట్రై చేస్తానండి. ఆ రంపాతో ఎందుకు అంత మానస సరోవరానికి 15 సార్లు పోయినానంటే 2001లో వెళ్ళాము, 2002లో. సో ఎందుకు మానస సరోవరం అంత దూరం పోవాల్సి వచ్చిందంటే పత్రికారు 2002లో పోయినప్పుడు అక్కడ బ్రహ్మపుత్ర నది అడ్డం వస్తుంది, ఫెర్రీని ఉండాది. ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. ఆ ఫెర్రీలో ఈ పక్క ఉండేవాళ్ళు అట్లా పోవాలా, అట్లుండేవాళ్ళు ఇట్లా రావాలా, అది పరిస్థితి. అప్పుడు హెవీ రెయిన్స్ అని ఓవరాల్గా అది ఫ్లో అవుతూ ఉంది అని మమ్మల్ని నేపాల్లో ఒక హిల్ రిసార్ట్స్లో ఒక 3 days పెట్టారు. పత్రికారు మేడం కూడా 2002లో పిలుచుకొని వెళ్ళా. ఇంకా మాకేముంది, ధ్యానమే. ఆ ధ్యానం చేసేటప్పుడు సిస్టమ్స్ అన్నీ ఆపరేట్ అయినాయి. పత్రికారు ఒక మాట అన్నాడు, నువ్వెవరు తెలుసా రఘురామ్ అన్నాడు. చెప్పండి అన్న. మనకేం తెలియదు కదా అప్పటికి. నువ్వు ముందు జన్మంలో లోప్ సంగ్రంగా శిష్యుడు అన్నాడు. స్టన్నుడు. ఎందుకంటే అప్పటికి లోప్ సంఘ ఒక బుక్ చదివిన యూ ఫర్ ఎవర్ అని, ఆ తెలుగులో మనం మరణం లేని మీరుగా ప్రింట్ చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. దాన్ని చూస్తే ఈ చక్రాసు, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకా నేను అని. తర్వాత మానస సరోవరానికి ఎందుకు ఇన్నిసార్లు పోతున్నామంటే యు ఆర్ రిలేటెడ్ టు బుద్ధ అన్నాడు. సో బుద్ధుడు జన్మ తీసుకుండింది, ఆ తల్లి కళ్ళ వచ్చింది, అంతా మీ కథ అంతా తెలుసు. మానస సరోవరం నుంచి ఒక ఏనుగు వచ్చేసింది, కడప వచ్చింది అని. ఓకే,
అట్లా బికాస్ ఆఫ్ మై క్లోజ్ రిలేషన్షిప్ విత్ బుద్ధ అండ్ ఏ శిష్య ఆఫ్ లోప్సంగ్ రంభ, దే ఇన్వైటెడ్ మీ టు విజిట్ మానసరోవరం. I visited for 15 times, unbelievable. It is not a joke for me also. ఇప్పుడు పోతే కూడా I cannot tell. అలా పూర్వజన్మ సంస్కారం మనం ఉంటే ఇవాళ అన్నీ చేయగలుగుతూ ఉన్నాం. 1998లో రఘురామ్ ఒక 3 days ఏదన్నా ఒక ప్రోగ్రాం పెడతాము అన్నాడు. పెడతాములే గురూజీ అన్న. ఫేమస్ రఘుకి చెప్తే ధ్యాన యజ్ఞం పెడతాము అన్నాడు. 3 days పెట్టాం. దానికి కంటిన్యూషనే ఇవాళ 7 days ధ్యాన యజ్ఞాలు, ఇప్పుడు 11 days ధ్యాన మహాచక్రాలు. ద క్రెడిట్ ఈజ్ 1998. 98లో ఫస్ట్ ధ్యాన యజ్ఞం తిరుపతిలో పెట్టినాకనే తర్వాత 99లో కర్నూలులో 7 days పెడతాం రాఘవన్. అలా తిరుపతిలో ఇది. ఇంకొక పెద్ద విషయం చెప్పాలంటే 2004లో సార్ ఇన్ 2004 in Tirupati Karthikeyanji, with 16 spiritual organizations, we have formed one spiritual platform that was Tirupati Adhyatmika Kendra Samakhya. In simple words, I can say it is talks. Patriji invited and he inaugurated it. And Patriji got another information, when you started in Tirupati, why can't we start at national level? That is IFSSS. This today, the Indian Federation of Spiritual Scientists, the backbone was, the child was 2024, that was our talks. So like this, so many developments occurred in Tirupati. And after Patrigaru chanipoyinaka, movement to dead kaagudadu ani 2 projects, భయంకరమైన ప్రాజెక్ట్స్ చేసినాం. డెడ్ కాకూడదు అని 2023లో చనిపోతే 30th యానివర్సరీ ఇక్కడనే చేసినాం. 19లో 25th సిల్వర్ జూబిలీ ఇక్కడ చేసినాం. కార్తికేయన్ గారు ఆ రోజు వచ్చున్నారు. పత్రి గారికి 25 సంవత్సరాలని ఒక కిరీటం ఇది వెండి కిరీటం తయారు చేసి ఇక్కడనే సారకు పెట్టాడు. 30th యానివర్సరీలో వీ టుక్ వన్ డెసిషన్. తిరుపతిలో ఒక్క ఎక్స్క్లూజివ్ తిరుపతి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది చాలామంది వస్తారు కాబట్టి. తిరుపతి సహస్ర గృహ ధ్యాన పరిచయ ప్రాజెక్ట్ అని పెట్టాం. తిరుపతి సహస్ర గృహ ధ్యాన పరిచయ ప్రాజెక్ట్. 50 ఇండ్లే లేవు, 1000 ఇండ్లల్లో మీరు ఎట్లా చేస్తారని మావిడ గొడవ. 1000 ఇండ్లల్లో ఓన్లీ తిరుపతి అన్నారని. అది 1 సంవత్సరం లోపల అనుకుంటే అది 11 నెలల్లోనే పూర్తి చేశాం. అట్లా మా వాళ్ళు. దాని కంటిన్యూషను ఇప్పుడు మరలా ఇంకొక రకంగా పెట్టి రాయలసీమ బెంగళూరు దృష్టిలో పెట్టుకొని అష్టోత్తర శతప్రాంత ధ్యానోత్సవ ప్రాజెక్ట్ అని పెట్టి 18 శక్తిపీఠాల పేర్లతో ఒక్కొక్క పీఠము 108 ప్లేసెస్లో ధ్యానం చేయాలా. అది ప్రొద్దుటూరు వాళ్ళు ప్యాటర్న్ పెట్టాము, పూర్తి అయింది. తిరుపతిలో నెక్స్ట్ మంత్ మేము 11 ధ్యాన శక్తి పీఠాల వాళ్ళు చేసిన కార్యక్రమాల విజయోత్సవాలు చేసుకుంటాం. నవంబర్ 2 బెంగళూరు వాళ్ళకి 2 ప్రాజెక్ట్స్ ఇచ్చినాం. అది విజయోత్సవాలు చేసి 2026లో ఇంకొక పెద్ద ప్రాజెక్టుకు అంకురార్పణ జరుగుతుంది. ఇంకా క్లారిటీ రాలేదు. అది ఈసారి ఇంకొక నాట్ మొరైల్ బూస్టు, అది ఆటం బాంబు బర్స్ట్గా చేసేట్లుగా ఎలా చేయాలా అనేది ఉంది. ఇన్ని రోజులు అందరూ కూడా ధ్యాన ప్రచారం చేశాం, శాకాహారం చేసుకున్నాం, పిరమిడ్ జగత్తులు పెట్టుకున్నాం, పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశాం. స్వాధ్యాయానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంకా మనం ఆ స్వాధ్యాయానికి ఏం చేయాలా అని ఇప్పుడే 2 yearsలో మేము సుమారు జీవనామృతం అని 20,000 పుస్తకాలు ప్రింట్ చేసి విత్ మల్టీ కలర్ డిస్ట్రిబ్యూట్ చేసినాం ఫ్రీగా. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు అడాప్ట్ ఏ విలేజ్ ఎక్స్క్లూజివ్లీ. ద ఎంటైర్ విలేజ్ will be distributed pyramid books and they have to do meditation. That plan was in mind. It will be materialized in a couple of months. It will be announced in my next meetings of our meetings. So I am very happy. పత్రిగారి మూమెంట్కు ప్రతిదీ తిరుపతిలోనే జరిగినట్లు ఇవాళ ప్రపంచ శాంతి కూడా ఇంత ధ్యాన మహాయజ్ఞం ఇక్కడనే మనము చేసుకోవడం.
ఆ రోజు 2000 మంది 3000 మంది వస్తే మనకి ఎక్కువ, ఇవాళ 4000 మంది 5000 మంది వచ్చినారంటే పత్రికారు చేసిన స్ఫూర్తి. ఆయన చెప్పేవాడు, నేను లేకపోతే అందరూ పత్రికలు అవుతారులే అయ్యా. ఇవాళ అందరూ పత్రికలు అయినారు, లేదంటే మనం ఇంతమంది చేయలేం. సో చాలా సంతోషం. అండ్ పర్సనలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ Karthikeyan ji for sparing so much of time. I thought that he may go out. Yes, I'm very thank you, sir, for your kind sitting and hearing. Though my speech was in Telugu, but I'm very happy with your presence. It is a motivation to all of us. కార్తికేయన్ గారు అంటే మన దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన పద్మశ్రీ. నెక్స్ట్ ఇంకొకటి సిబిఐ ఫార్మర్ డైరెక్టర్. నాట్ ఓన్లీ ఆయన కానీ విజిటింగ్ కార్డు చూస్తే ఆ విజిటింగ్ కార్డు చెప్పేదాన్ని ఒక గంట పడుతుంది. ప్లస్ ఇవన్నీ కూడా ఇంకోటి ఏమిటంటే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎవరిని పెడితే ఒక ఇదేంటే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ సిట్కు చైర్మన్ కార్తికేయన్ గారు. ఆయన ఎంత కష్టపడి ఉంటాడో ఫైనల్గా అందరినీ పట్టుకొని చేసినాడు. అటువంటి వ్యక్తి మన దగ్గర ఉండడం, ఇట్ ఈస్ ఏ హానర్ టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. And he believed Patriji, and Patriji trusted Karthikeyan ji, and he was our international ambassador of our movement. Thank you, sir, for sparing your valuable time and spending. Thank you. Fine. Nice. Thank you so much, sir, for your wonderful Sandesh. And by cordially inviting Sir D.R. Karthikeyan Garu to facilitate Sri Kanchi Raghuram Garu along with our Vice Chairman Sri Sangeet Babu Garu. This facilitation not to me, to my wife. ఎందుకంటే నేనే అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ నేను చేసుకుంటేది నాకేది. కానీ నాకు వెనక 32 సంవత్సరాలు, ఈరోజు నా బిడ్డల వయసు 35 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు నేను మూమెంట్లో ఉన్నానంటే నా బిడ్డలు నేను చూసుకున్నానో లేదో మీకే అర్థమవుతుంది. సరిగ్గా చూసుకోలేదు అని అర్థం. కానీ ఇవాళ వాళ్ళు చదువుకున్నారు, బాగున్నారు, 100% చేస్తున్నారు. ఆ క్రెడిట్ నాట్ 99, 200% goes to my wife only. So she deserves big claps to Madam Sri Shaktiki. Yes, thank you. Namaskaram. I had been to Kailas Manasur only twice, 2 times. Ramji had gone 17 times. 15 times. It's a great achievement. They say even if you go to Kailas once, others can worship them. 15 times he has gone. That's why he's always radiant. Always smiling, radiant. But I had been to Jerusalem 3 times. Kailas Manasur twice, Jerusalem, Bethlehem, 3 times I have gone there. That's why I like Patriji, because he accepted preachings of all masters of all religions of all times. Humanism will be only one, ultimately. You can be in any path. You can, by doing meditation, your faith gets strengthened. You become a good Hindu, better Christian, better Muslim. So, unity, of religions. That's what one of the reasons why I got attracted to Paramahansa Patriji. Thank you very much. What a beautiful arrangement. I remember last time also we had come. Tirupati is a holy place. That's why, Lord Venkateshwara chose this place of 7 hills. Oh, beautiful it is now. Every time you go there. So the Lord himself is here. That's why you're all, whenever you do it here, it's such a divine experience. Thank you very much. Thank you, Ma. Namaskaram. Thank you, sir. Thank you very much. We are very happy you are here to participate in this program. Thank you very much, sir, being with us. Thank you.